హలో. నమస్తే మేడం. నమస్తే అండి. ఏమడగాలండి? మాట్లాడండి. మాట్లాడండి. సార్ కుమార్ సార్ రాజమండ్రి. మాట్లాడండి కుమార్ గారు. సార్ ఇది ఎమోషన్స్‌ని ఇంటెలిజెన్స్ హ్యాండిల్ చేయడం అంటారు కదా! కొంచెం గట్టిగా చెప్పండి. సార్? గట్టిగా మాట్లాడండి. అది ఎమోషన్స్‌ని ఇంటెలిజెన్స్‌తో హ్యాండిల్ చేయలేం అంటారు కదా సార్ మీరు. అవును. అవును. ఎమోషన్స్‌కి బేస్ అంటే ఏం సార్ ఇంటెలిజెన్స్ అండి? లేకపోతే ఈ ఎమోషన్స్‌ని హ్యాండిల్ చేయాలంటే మరి నాలెడ్జ్ కావాలి కదా సార్ మామూలుగా. ఎవరు చెప్పారు అట్లా అని? ఎమోషన్స్‌ని హ్యాండిలే చేయలేము. ఫస్ట్ అర్థం చేసుకోండి. ఇప్పుడు వర్షం పడుతుంది. దాన్ని ఇంటెలిజెన్స్‌తో హ్యాండిల్ చేయగలరా? లేదు. పిడుగు పడుతుంది. దాన్ని ఇంటెలిజెన్స్‌తో పడకుండా ఆపగలరా? దట్ ఈస్ నేచర్. ఆల్ ఎమోషన్స్ ఆర్ న్యాచురల్. ఆల్ ఎమోషన్స్ ఆర్ బయలాజికల్. రైట్? ఇప్పుడు మీకు మోషన్స్ అవుతున్నాయి అనుకోండి. మీరు ఏం చేస్తారు? ఏదో టాబ్లెట్ తీసుకుని ఏదో ఆపుతారు తప్ప మీ ఇంటెలిజెన్స్‌తో మోషన్స్ ఆపలేరు కదా! దట్ ఈస్ నేచర్. ఏదో వామిటింగ్ అవుతుంది. ఆపలేరు కదా! అలాగే ఎమోషన్స్ అనేవి బాడీ రిజెక్ట్ చేస్తూ ఉంది. బాడీ దాన్ని బయటికి త్రో చేసేస్తుంది. దాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు. ఆపుదామనుకున్న క్రమంలో మరింత ఇబ్బందిలో పడతారు. పానిక్ అటాక్స్ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఎమోషన్స్‌కి రూట్ కాజ్‌ని ఆపాలి తప్ప ఎమోషన్స్ ఆపలేరు. ఆపినట్లయితే మరింత ఇబ్బంది అవుతుంది. సపోజ్ మీరు డయేరియా వచ్చి మోషన్స్ అవుతుంటే మీరు మోషన్స్ అవ్వటాన్ని ఆపేస్తే ఏమవుతుంది? ఇన్ఫెక్షన్ అలాగే కడుపులో ఉండిపోయి గ్యాస్ ఫార్మ్ అవుతుంది. తర్వాత ఇంకా ఇబ్బందులు అవుతాయి కదా! సేమ్ అంతే, ఎగ్జాక్ట్‌లీ సేమ్ అంతే. మీరు ఎమోషన్స్‌ని తొక్కిపట్టారు అంటే మీ బాడీ మరింత నాశనం అవుతది. మరింత ఇబ్బంది అవుతది. కాబట్టి ఇంటెలిజెన్స్‌తో కాదు, దేనితోనూ మీరు ఎమోషన్స్ ఆపలేరు. బికాజ్ ఆల్ ఎమోషన్స్ ఆర్ న్యాచురల్, ప్రాకృతికమైనవి. ఆల్ ఎమోషన్స్ ఆర్ ప్యూర్, నిజమైనటువంటివి. ఎమోషన్స్ అన్నీ నిజం. అలాగే ఆల్ ఎమోషన్స్ ఆర్ బయలాజికల్, శారీరకమైనది. శరీరం రెస్పాండ్ అవుతుంది. ఒక వ్యక్తి ఆల్కహాల్ తాగిన తర్వాత అతని రక్తంలో ఆల్కహాల్ కలిసిన తర్వాత అతను తూలుతూ ఉంటాడు. మాట తడబడుతూ ఉంటది. ఈ భూమి మీద ఎంత గొప్ప సైకాలజిస్ట్ వచ్చి అతనికి తోలొద్దని కౌన్సిలింగ్ ఇచ్చినా తోలటం ఆగదు. ఆ రక్తంలో ఆల్కహాల్ ఉన్నంత సేపు అతను తోలుతూనే ఉంటాడు. తనకు తాను చెప్పుకున్నా తోలటం ఆగదు. మా ఫ్రెండ్ ఒకతను ఉంటాడు. అతను ఆల్కహాల్ తాగినప్పుడు బూతులు తిడుతూ ఉంటాడు ఫ్యామిలీ మెంబర్స్ అందరిని. వాళ్ళ కొడుకు నాకు కాల్ చేస్తాడు. అంకుల్ చెప్పండి సార్ మీరు అని చెప్తూ ఉంటాడు. అంటే నేను చెప్పనంటాను. లేదు సార్ మీ మాట ఒక్కటే వింటాడు. ఇప్పుడు నేను కాదు కదా! నేను ఫోన్ చేసి మాట్లాడితే ఎవడురా నువ్వు అంటాడు. దేవుడొచ్చి చెప్పినా అతను మాట వినడు. అతను కాదు, అతని శరీరంలో ఉన్నటువంటి, రక్తంలో ఉన్నటువంటి ఆల్కహాల్ మాట్లాడిస్తుంది. కాబట్టి ఎమోషన్ వచ్చినప్పుడు మీ శరీరంలో కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయి. ఈవెన్ పాజిటివ్ ఎమోషన్స్ అయినా సరే. ఆ కెమికల్స్ అలాగే బిహేవ్ చేస్తాయి. బికాజ్ అది నేచర్ కాబట్టి ఎమోషనల్‌ని కంట్రోల్ చేసుకోవటం అనేది ఇది ఒక భ్రమ మాత్రమే. అలా చెబుతూ ఉంటారు మోటివేషన్ స్పీకర్సు, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్సు, స్పిరిచ్యువల్ లీడర్సు, ఆధ్యాత్మికత పేరుతో చెప్పేవాళ్ళు. వీళ్ళందరూ కూడా పచ్చి అబద్ధాలు. వాళ్ళు ఏదో అమ్ముకుంటున్నారు తప్ప ఎమోషన్స్‌ని ఈ భూమి మీద ఏ జీవరాశి కూడా, ఏ వ్యక్తి కూడా తొక్కిబట్టి ఉంచటం సాధ్యపడదు. కొంచెం సేపు తొక్కిబట్టినా వేరే రూపంలో అది బయటకొచ్చేస్తుంది. రైట్ కుమార్ గారు? మరి ఈగో సార్. ఈగో ఎమోషన్ కాదు. ఈగో బిలీఫ్. నేను గొప్పవాడిని అనే నమ్మకం. అది ఎమోషన్ కాదు. ఓకే సార్. అదే డిఫరెన్స్ కోసమే సార్. మళ్ళీ అడగండి. డిఫరెన్స్ ఈగో. ఎమోషన్స్ ఇంటెలిజెన్స్‌కి ఈగో బిలీఫ్ సిస్టమ్. ఎమోషన్స్ అనేవి బయలాజికల్. ఈగో అనేది అతను నమ్ముతున్నాడు. నేను గొప్పవాడిని, నా కులం గొప్పది, నా మతం గొప్పది, లేకపోతే నా ఐడియాలజీ గొప్పది, లేకపోతే నా దేశం గొప్పది, మనుషులు గొప్ప వాళ్ళని నమ్మటం. ఇదంతా కూడా ఈగోనే. చాలామంది హ్యూమనిస్టులు ఏమంటారంటే హ్యూమన్ సెంట్రిక్‌గా నడవాలని. హ్యూమన్ సెంట్రిక్‌గా నడిస్తే ఎట్లా? నేచర్‌లో ఉన్న ఇతర జీవరాశులు నేనేమంటానంటే హ్యూమనిస్టులందరూ కూడా యానిమల్స్ దృష్టిలో టెర్రరిస్టులు అంటాను. టెర్రరిస్టులు అంటే ఏంటి? తమ బిలీఫ్ సిస్టమ్‌ని అనుకూలంగా ఉన్న వాళ్ళ నుంచి మిగతా వాళ్ళని చంపేయటమో ఏదో చేస్తూ ఉంటారు. బలవంతంగా వాళ్ళ బిలీఫ్ సిస్టమే సుప్రీం అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సేమ్ అదే మనుషులు కూడా చేస్తున్నారు ప్రకృతిలో. ఫ్యాక్టరీలు కడతం కోసం ప్రకృతిని నాశనం చేస్తారు. నేను కేర్ తీసుకుంటా అంటాడు యానిమల్స్ కోసం. మనిషి లేనప్పుడు యానిమల్స్ అన్నీ చచ్చిపోయినాయి కొట్టుకుని. సో, ప్రకృతిని కాపాడుతాను అని మనిషి అనుకోవటం అనేది, ఈ మనుషుల్ని కాపాడుతా అని టెర్రరిస్టులు అనుకోవడం 2 ఒకటే. మనిషి ప్రకృతిని కాపాడలేడు. ప్రకృతిని నాశనం చేయకుండా ఉంటే చాలు.
ఒక ఆవిడ వాళ్ళ ఇంటికి వెళ్తే ఆవిడ ఏం చెప్పిందంటే అక్కడ ఇదేంటి అని అడిగాను. ఈ చెట్టు ఏంటి అని అడిగాను. ఈ చెట్టు మాది సార్, మేము పెంచుతున్నాం అని. నువ్వు పెంచట్లేదు, అది పెరుగుతుంది. నువ్వు తుంచట్లేదు అంతే. నువ్వు తుంచకుండా ఉంటే చాలు. కాబట్టి మనము ఏదో గొప్ప అనే నమ్ముతున్నాం చూడండి, అది ఈగో. దాని వలన ఎమోషన్స్ వస్తూ ఉంటాయి. బిలీఫ్ సిస్టమ్ వల్ల ఎమోషన్స్ వస్తూ ఉంటాయి. ఎమోషన్స్ వేరు, ఈగో వేరు. రైట్. ఓకే. రైట్. థ్యాంక్ యూ.